హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు దోసకాయ పెసరపప్పు కర్రీ చేశాను. రోజు ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ టైం కుదరట్లేదు. వాయిస్ ఓవర్ చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి మా పిల్లలు అయితే ఎప్పుడు ఏదో ఒకటి చేయమని అడుగుతారు. నాకైతే ఇంట్లో ఎంత పని చేసినా మళ్ళీ డబల్ పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మా పెద్దోడికి స్కూల్ లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి వాడు చేసే అల్లరి ఇంత అంతా కాదు, చెప్పలేనంత. ఇల్లు ఊడ్చితే మళ్ళీ ఖరాబ్ చేసి పెడతాడు. మా బుజ్జి కూడా అంతే, మా చిన్నోడు కూడా అంతే. పెన్ను బుక్ ఇచ్చి రాసుకోమంటే గోడల మీద రాస్తున్నారు ఫ్రెండ్స్. నా స్టైల్లో చెప్పాలంటే తెలంగాణ స్టైల్లో కర్రీ చేస్తున్నాను. కర్రీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నారు. అవును, కూరలో వేయాల్సిన ఐటమ్స్ గురించి చెప్పాలి, కానీ ఇదంతా చెప్తుంది అని అంటున్నారా ఫ్రెండ్స్? మీకు కాకపోతే ఇంకొకరికి చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దోసకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా కలబెట్టి నెక్స్ట్ కారం వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, మళ్ళీ ఒకసారి కలబెట్టాలి, కారం వేసుకోవాలి, మళ్ళీ కలబెట్టేయాలి. అంతా అయిపోయాక లాస్ట్కి పెసరపప్పు వేసుకోవాలి, మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి, లాస్ట్కి కొన్ని వాటర్ పోసుకోవాలి, లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. మా చిన్నోనికి ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, సెర్లాకు చేసి పెట్టాలి. ఇక ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ షేర్. ఇక బాయ్ ఫ్రెండ్స్.